ప్రపంచవ్యాప్తంగా ఐబొమ్మ రెస్టారెంట్స్ ఓపెన్ కాబోతున్నాయనంటే గనక తన మనసులో ఉన్నటువంటి ఒక భావనని తనలో ఆ యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పోలీసుల ముందు వ్యక్తపరిచాడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి. ఖచ్చితంగా 2 దఫాలుగా అతను విచారించినటువంటి సందర్భం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఐబొమ్మ రవిని ఖచ్చితంగా టెక్నాలజీకి ఉపయోగించుకోవాలని పోలీసులు ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించారు ఇమ్మడి రవికి. సాక్షాత్తు పోలీస్ జాబ్ ఇస్తామంటూ కూడా ఆఫర్ చేసినా కూడా అతను రిజెక్ట్ చేశాడు. నేను ఎవరి దగ్గర కూడా పనిచేయను, నా స్వశక్తితో నేను ఎదుగుతాను, నా స్వశక్తితోనే నేను జీవిస్తాననేటువంటి ఒక ధీమా వ్యక్తపరిచినటువంటి మాటలు పోలీసులు ఎదురుకుండా చెప్పడంతో వాళ్ళంతా కూడా కంగు తినటువంటి పరిస్థితి. అయితే ఏం చేద్దామని వాట్ నెక్స్ట్ అని పోలీసులు అడిగితే నా నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అంటే ముందు కరేబియన్ దీవుల్లో ఒక ఐబొమ్మ పేరు మీద రెస్టారెంట్స్ పెట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా ఒకవైపు హైదరాబాద్, మరోవైపు వైజాగ్, ఇటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా, మరోవైపు ఇండియాలో అక్కడక్కడ కూడా పెట్టే ఏర్పాటుతో పాటు ప్రపంచవ్యాప్తంగా సమయం చూసుకుని ఈ యొక్క రెస్టారెంట్స్ పెడతానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడట ఇమ్మడి రవి. సో దీనికి సంబంధించి అయితే ఈ ఐబొమ్మ రవికి ఇప్పటికే అంటే చాలామంది 1000 రూపాయలు 2000 రూపాయలు టికెట్లు కొనుగోలు చేసి థియేటర్కి వెళ్ళలేని వాళ్ళు ఈ ఐబొమ్మ ద్వారా హెచ్డి ప్రింట్స్ రిలీజ్ అయిన గంటల్లోనే చూసినటువంటి చాలామంది ఐబొమ్మ రవికి మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం, ఒక హీరోనే చేసినటువంటి సందర్భం. ఒక టాగూర్లో చిరంజీవిని ఎలా అయితే చూపిస్తారో ఇతనికి ఇప్పుడు అంత ఇమేజ్ వచ్చిందనంటే కనుక బయట మన సొసైటీ కూడా దాన్ని అంగీకరిస్తోంది. దీన్ని తొలివెలుగు ఒక్కటే ప్రత్యేకించి ఉద్ఘాటించి చెప్పడం లేదు. ఏదేమైనా సరే ఐబొమ్మ రవి తన నెక్స్ట్ స్టెప్ ఏంటని పోలీసులు అడగగా ఖచ్చితంగా నేను నా స్వశక్తి మేరకే పనిచేస్తాను, నేను ఎవ్వరి దగ్గర నేను పని చేయదలుచుకోలేదు, ఇది నాకు ఇష్టం ఉండదు అని తన మనసులో ఉన్నటువంటి మాటను సాక్షాత్తు పోలీసులకి చెప్పడం. ఎందుకంటే పోలీసులు ఒక ఆఫర్ ప్రకటించారు, రారా బాబు నీకు దండం పెడతాం, నీ యొక్క టెక్నాలజీ ఏదో, నీ యొక్క మైండ్ ఏదో మా పోలీస్ డిపార్ట్మెంట్కి యూజ్ అయితే కనీసం మా డిపార్ట్మెంట్ అయినా బాగుపడుతుంది అన్నటువంటి సందర్భం అయితే ఒక ఆఫర్ అయితే ప్రకటించారట. మీ జాబు వద్దు, మీ పోలీస్ జాబ్కు దండం అంటూ కూడా చెప్పినటువంటి సందర్భాన నేను ఒక రెస్టారెంట్ పెట్టుకుని ఖచ్చితంగా దాన్ని మరింత విస్తరించి ప్రపంచవ్యాప్తంగా ఐబొమ్మ అనే పేరు మీదే రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తాను అనేటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది పోలీసుల విచారణలో ఇమ్మడి రవి. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది, చూసేద్దాం. పైరసీ కింగ్ ఐబొమ్మ రవికి పోలీసులు ఊహించని ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతని తెలివితేటలకు ఫిదా అయినటువంటి పోలీసులు సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయమని ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఆ ఆఫర్ను రవి తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్స్ పెట్టి భారతీయ వంటకాలను అంతర్జాతీయంగా పరిచయం చేస్తానని రవి చెప్పుకొచ్చాడట. ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాల్లో ఈ పేరు బాగా హాట్ టాపిక్గా మారిపోయింది. కొత్త సినిమాలను పైరసీ చేస్తూ భారతీయ సినీ పరిశ్రమకు, మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి కంటి మీద కునికి లేకుండా చేశాడు. టెక్నాలజీపై తనకున్న పట్టుతో ఏకంగా 21,000 సినిమాలు పైరసీ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. చివరకు అనుకోని విధంగా పోలీసులకు చిక్కి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు ఇమ్మడి రవి. అయితే రవి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంకేతికతపై అంటే టెక్నాలజీపై అతనికి ఉన్నటువంటి అపారమైనటువంటి పట్టును గుర్తించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు అతనికి ఊహించని జాబ్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రవిని కస్టడీలోకి తీసుకుని విచారించినటువంటి పోలీసు అధికారులు మీ తెలివితేటలు వృధా పోకూడదు, పోలీస్ శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా, మీకు మంచి జీతం కూడా ఇస్తాం అని ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రవి మాత్రం ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లుగా సమాచారం. పోలీసుల విచారణలో భాగంగా ఇక నీ బొమ్మ క్లోజ్ అయింది, తర్వాత ప్లాన్ ఏంటని పోలీసులు ప్రశ్నించగా రవి తన భవిష్యత్ ప్రణాళికలను ఆసక్తికరంగా వివరించినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. నా ఐబొమ్మ క్లోజ్ అయినా పర్వాలేదు, నా బ్రాండ్ను అంతర్జాతీయంగా మారుస్తాను, కరేబియన్ దీవుల్లో ఒక లగ్జరీ రెస్టారెంట్ పెడతాను, ఆ రెస్టారెంట్కు ఐబొమ్మ అనే పేరే పెడతాను, అక్కడ తెలంగాణ, ఆంధ్రతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపిస్తాను, వచ్చే డబ్బుతో జీవితాన్ని ఉల్లాసంగా ఆస్వాదిస్తాను అని రవి చెప్పినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేసి భారతీయ వంటకాలకు అక్కడి ప్రజల అలవాటు పడేలా చేస్తారని రవి చెప్పినట్లుగా సమాచారం. రవి జీవిత లక్ష్యం అనుభవించు రాజా అన్నట్లుగానే ఉందని, రెస్టారెంట్తో సంపాదించినటువంటి డబ్బుతో జీవితాన్ని ఉల్లాసంగా హాయిగా గడపడమే తన ధ్యేయమని,
అతను పోలీసులకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. రవి ఇప్పటికే 80 లక్షలు వెచ్చించి కరేబియన్ దీవుల్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఇది విదేశాల్లో సులభంగా వ్యాపారం చేసుకునేందుకు, నివసించేందుకు అతనికి సహకారం అవుతుంది. పైరసీ ద్వారా ఇప్పటివరకు సంపాదించినటువంటి సుమారు 20 కోట్లలో రవి దాదాపుగా 17 కోట్ల విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఖర్చు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇకపై కూడా తాను అనుకున్నట్లుగాని ప్రతి వారానికో దేశం చొప్పున తిరుగుతూ తనకు నచ్చినట్లుగా హాయిగా జీవితాన్ని గడుపుతానని రవి పోలీసులకు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. రవి ఖాతాల్లో మిగిలి ఉన్నటువంటి 3 కోట్ల డబ్బుతో పాటు హైదరాబాద్లోని ఫ్లాటు, విశాఖపట్నంలో ఉన్నటువంటి అతని ఆస్తులను కూడా పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. ఈ కేసులో రవికి త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అతడు బెయిల్ పొందిన తర్వాత నేరుగా కరేబియన్ దీవులకు పయనమయ్యే అవకాశం ఉందట. కాగా అతడికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని పలువురు నెటిజన్స్ డిమాండ్ చేశారు. అతన్ని రియల్ హీరో రాబిన్ హుడ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పటికీ కూడా ఆకాశానికి ఎత్తుతూనే ఉన్నారు. సినిమా టికెట్ ధరలు భారీగా పెంచుతున్నటువంటి ప్రస్తుత రోజుల్లో అతడు చేసిన విధానం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ చేసింది కరెక్టే అని చాలామంది బలంగా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సో చూద్దాం మరి. ఐబొమ్మ అనే ఒక పైరసీ వెబ్సైట్ ఇక మీదట ఐబొమ్మ రెస్టారెంట్స్గా మారి మన ముందు, మన సమాజంలో ఒక రెస్టారెంట్స్ రూపంలో కొలువుదీరబోతోందా? ముందుగా కరేబియన్ దీవుల్లో మన తెలుగువారి రుచులు, వంట రుచులు కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కరేబియన్ వాసులకు రుచి చూపిస్తానంటూ చెప్పినటువంటి ఇమ్మడి రవి ఆ విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టేస్తాడనంటే ఎస్, బెయిల్ వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని పోలీస్ వర్గాలు చెప్పడం చూస్తుంటే నిజంగా ఎస్, చెప్పింది చేస్తాడు అనేటువంటి విధంగానే ఉంది. ఇది ఏ విధమైనా సరే ఐబొమ్మ రవికి మద్దతు ఇచ్చేవారికి, ఐబొమ్మ రవి ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ కిందే చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.